వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడి కానీ వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంతో ఈ దోసకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో నేను పూర్తి వివరం అంతా చూపించానండి. చూద్దాం రండి. హాయ్ హలో సౌజన్య సలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడిని తయారు చేస్తున్నాను. దానికి నేను ఒక పెద్ద సైజు దోసకాయని తీసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా ఇలాగ కట్ చేసి ఉంచుకున్నానండి. ఒక 15 పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసి మీ కారానికి తగినట్టు, కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మిరపకాయలు వేసుకోండి. ఇలాగ ఒక వెల్లిగడ్డను తీసుకొని ఒలిచి పెట్టుకున్నానండి. ఒక 3 టమాటాలు. ఇది మనకి ఈ దోసకాయని ఎలా కట్ చేసుకోవాలంటే గుజ్జుతో సహా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు. మీకు ఇష్టం ఉంటే గుజ్జుతో సహా వేసుకోండి, లేదంటే అది దోసకాయలో చేదు చెక్ చేసుకొని ఆ గుజ్జుని వితౌట్ చేసేసి కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే మనం గుజ్జుతో సహా వేసుకుంటే కొంచెం మనకి గ్రేవీగా వస్తుంది అనమాట. దోసకాయ పచ్చడి డ్రైగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం రండి. ఈ విధంగా ఒక కడాయి పెట్టుకున్నానండి. నూనె వేసుకుంటున్నాను మిరపకాయలు వేయించుకోవడం కోసం. ఫస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి మన దోసకాయ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఎవరైనా మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మేము ఇంత కష్టపడి పెడుతున్నాం కదండి, మీరు చూడాలనే పెడుతున్నాం కదా. కాబట్టి చూసి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొకరికి షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేను మిరపకాయలు ముందుగానే ఇలాగా కట్ చేసి కొంచెం అంత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ కట్ చేసి ఉంచుకున్నానండి ముందుగానే. ఇలాగ రెడ్ ఇలా ఉంటే మంచిగా ఉంటుందండి. పండు మిరపకాయలు అంటారు కదా, ఇలాంటివి కానీ ఉంటే మంచిగా ఉంటుంది మనకి. అలాంటివి ఉంటే మీరు తీసేసుకొని కట్ చేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకున్నానండి. వీటితో పాటు కొంచెం అన్ని పల్లీలండి. పల్లీలు ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. బాగా వేయించేసుకున్నాము. ఇలా గుజ్జుతో సహా తీసేసుకుంటే ఏమవుతుందంటే మనకి గ్రేవీగా వస్తుందండి. ఇలాగ అన్నీ సన్నగా కట్ చేసేసుకోండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి గుజ్జు, లేకపోతే లేదు, ఆప్షనల్ ఇది కూడా. నేనైతే ఒక్క దాంట్లోది మాత్రమే గుజ్జు వేస్తున్నాను. ఇది తీసేస్తున్నానండి. గుజ్జు అయితే ఎక్కువగా ఉంది గుజ్జు, అందుకోసం అనేసి ఒక దాంట్లోది మాత్రం వేస్తున్నాను నేను గుజ్జు. ఇలాగ మొత్తం కట్ చేసేసుకొని నేను అలా కలుస్తానండి. అవి వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవి వేగిపోయండి. నేను జార్లోకి తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే నూనెలో మన టమాటాలను కూడా వేసుకుని కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాము. మూత మగ్గనిస్తున్నానండి. మూత పెట్టేసాను. ఇప్పుడు మనం ముందుగా వేయించేసుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, ఉప్పు వేసి పట్టుకుందాము. నేను ఆల్రెడీ ఈ జార్లో పొడికారం పట్టున్నాను. అదే జార్లో వేసి మళ్ళీ పడుతున్నానండి. మళ్ళీ కడగడం ఎందుకు, పొడికారమే కదా అనేసి అందుకోసం జార్లో పొడికారం అంటుకొని ఉంది. టమాటా మగ్గుతున్నప్పుడు 2 రెక్కలు చింతపండు అండి, అది వేసేసి మగ్గనిద్దాము. మూత పెట్టేసాను, మగ్గుతూ ఉంటుంది. ఇలాగ మిక్సీ పట్టుకొని వస్తాను. ఇలాగ పట్టేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలాగ పట్టాక నెక్స్ట్ మనము టమాటా మగ్గాక టమాటాను ప్లస్ దోసకాయ వేసి పట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేద్దాము. టమాటా మగ్గుతూ ఉంది. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. లాస్ట్లో ఫైనల్కి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. మగ్గిపోయిందండి మన టమాటా. ఇప్పుడు చల్లారనిద్దాము కొంచెం. మనం చల్లారాక స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారాక మిక్సీ పడతానండి.
టమాటాను కూడా వేసుకున్నాం కదా, మన దోసకాయలను కూడా వేసేసుకుందాము. మనకి ఎన్ని కావాలని వేసేసుకుందాము. నాకైతే మొత్తం సరిపోతాయి అనిపిస్తుంది, మొత్తం వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 సార్లు అలాగా తిప్పేసి ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వాటిల్లో వేసాను, జస్ట్ కొంచెం అంతా వేస్తున్నాను, ఇంతనే వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి అట్లా తిప్పేస్తానండి. ఎక్కువగా ఇది కాకూడదు అనమాట దోసకాయ. టమాటా మగ్గిపోయింది కాబట్టి ఒక్క పోర్స్ చేస్తామంటే ఇదైపోతుంది. పట్టి చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇలా పట్టుకోవాలన్నమాట దోసకాయ పచ్చడిని, ఇలాగ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోకపోయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసేసుకొని ఉంటే ఇప్పుడు ఒక్కసారి వేసేసుకోండి, కలిపేసేసుకొని తాలింపు పెట్టాక కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టం అండి నాకైతే దోసకాయ పచ్చడి. ఇప్పుడు మరలా కడాయి పెట్టుకున్నానండి. అదే కడాయిలో నూనె వేసేసుకుందాము పోపు కోసము. పోపు వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి. పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు వేడెక్కాక 2 ఎండుమిరపకాయలను చిన్న చిన్న చీలికలు చేసి వేసుకుందాము. జస్ట్ కొంచెం అంతా ఇంగు అండి, కొంచెం అంత ఇంగు వేసుకుంది. జస్ట్ కొంచెము ఫ్లేవర్ బాగుంటుందండి ఇంగు వేస్తే, రావడం లేదు. సరిపోతుంది. నెక్స్ట్ మన పచ్చడిని తీసి వేసుకోవడమే. కరివేపాకు కూడా ఆల్రెడీ వేసాము, అందుకనే నేను ఇప్పుడు వేయడం లేదు. అంతే అండి, ఒక్కసారి కలిపేసుకున్నామంటే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మూమెంట్లో కూడా సాల్ట్ ఏమైనా ఉంటే తక్కువగా వేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ దోసకాయ పచ్చడి. ఈ దోసకాయ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.